వెల్కమ్ టు మన దేవాన్స్ ఛానల్. ఫ్రెష్గా తెచ్చుకున్న 1 kg చికెన్ని ఒక బౌల్లో వేసుకోండి. చికెన్ కర్రీకి కావలసిన టొమాటో, ఆనియన్స్, పచ్చిమిర్చి కట్ చేసి ఒక ప్లేట్లో పెట్టుకోండి. కాసింత ఉప్పు, కొంచెం పసుపు వేసుకొని కొంచెం వాటర్ యాడ్ చేసుకొని చికెన్ని శుభ్రంగా కడుక్కోవాలి. ఇలా కడిగితే చికెన్ అనేది మరింత క్లీన్ అవుతుంది, నీట్గా ఉంటుంది. చికెన్లో ఉన్న కొవ్వు పదార్థాలు కూడా వెళ్ళిపోతాయి. సో ఇలా ముక్క శుభ్రంగా వచ్చేలాగా కడుక్కోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని గిన్నె వేడైన తర్వాత 2 టేబుల్ స్పూన్ ఆయిల్ తీసుకోండి. తీసుకున్నాక అందులో కరివేపాకు వేసుకోండి. తర్వాత ఉల్లిగడ్డలు వేసుకోండి. ఆనియన్స్ కొంచెం వేగిన తర్వాత కాసింత చెక్క లవంగాల పొడి వేసుకోవాలి. పచ్చిమిర్చిని కూడా యాడ్ చేసుకోండి. యాడ్ చేసి బాగా కలపండి. ఆనియన్స్ మంచిగా గోల్డిష్ కలర్ వచ్చే విధంగా ఇంట్లోనే తాజాగా తయారు చేసి పెట్టుకున్న అల్లం పేస్ట్ను మాత్రమే వాడండి. షాప్లో దొరికే అల్లం పేస్టులు వేస్తే టేస్టే మారిపోతుంది. సో ఇంట్లో ఉన్నదే వేసుకోండి. వేసి బాగా కలుపుకోండి. ఎలా కలపాలి అంటే అల్లం పేస్ట్ మొత్తం ఉల్లిపాయ ముక్కలకి పట్టుకోవాలి. అలా కలపండి. కొంచెం పసుపు పొడి తీసుకొని కూరలో వేసుకోండి. వేసాక బాగా కలుపుకోండి. ఇలా మొత్తం కలిసే విధంగా కలుపుకోవాలి. మనం ముందుగా కడిగి పెట్టుకున్న చికెన్ని తీసుకొని బౌల్లో నీట్గా వేసేసుకోండి. నీట్గా సెట్ చేసుకోండి. లెగ్ పీస్లు ఉంటే సైడ్కి పెట్టుకోండి. అండ్ ఏదైనా లివర్స్ ఉంటే సైడ్కి పెట్టుకోండి. సో ఈ విధంగా ఇలా 1 minute మొత్తంగా ఆ కర్రీలో ఈ చికెన్ కలిసే విధంగా బాగా మిక్స్ చేసుకోండి. ఇలా ముక్కకి ఆనియన్స్ అవన్నీ పట్టే విధంగా మిక్స్ చేసుకొని పెట్టుకోండి. రుచికి తగినంత ఉప్పు తీసుకొని చికెన్కి యాడ్ చేసుకోవాలి. అది కూడా ఈ స్టేజ్లోనే యాడ్ చేయాలి. ఒకవేళ ఇది ఉప్పు ముందుగా వేస్తే అది ఎవాపరేట్ అయిపోతుంది, అంటే ఆవిరైపోతుంది. సో ఇప్పుడే వేసుకోవాలి. సో ఉప్పు వేసుకొని నీట్గా కలుపుకోండి. నీట్గా ప్రతి ఒక్క ముక్కకి తగిలే విధంగా కలుపుకోండి. సో మొత్తం ఈవెన్గా స్ప్రెడ్ చేసుకోండి. తర్వాత మూత మూసేసి మిడిల్ ఫ్లేమ్లో పెట్టేసి 8 to 10 minutes అలా వదిలేయండి. కొద్దిసేపు తర్వాత మూత తీసి ఒకసారి కలుపుకోండి. మొత్తం నీట్గా ఒకసారి కలిపేసుకోండి. కలిపేశాక మళ్ళీ మూత పెట్టి ఒక 5 minutes చికెన్ని బాగా ఉడికించండి. తర్వాత చెక్ చేస్తే చికెన్కి నీళ్లు బాగా ఊరింటాయి. అప్పుడు టొమాటో యాడ్ చేసుకోండి. టొమాటో యాడ్ చేయడం ప్యూర్లీ ఆప్షనల్, అంటే మీకు ఇష్టమైతే యాడ్ చేసుకోండి గ్రేవీ కోసం. యాడ్ చేశాక ఒకసారి మళ్ళీ కలుపుకోండి. మళ్ళీ మూత పెట్టేసి లో ఫ్లేమ్లో వదిలేసేయండి. మనం చివరగా కొత్తిమీర యాడ్ చేసుకుంటాం. దానికోసం ముందే ప్రిపేర్ చేసి పెట్టుకోండి. తర్వాత చికెన్ని ఒకసారి మనం చెక్ చేస్తే అక్కడ వాటర్ బయటకు వచ్చి బాగా చికెన్ ఉడుకుతుంది. ఇప్పుడు కరెక్ట్గా మిర్చి పౌడర్ అనేది వేయాలి. రుచికి తగినంత మిర్చి పౌడర్ని యాడ్ చేసుకోండి. మీరు ఎంత కావాలి అంటే అంత యాడ్ చేసుకోండి. కారంతో పాటే మీరు ఇంకా ధనియాల పౌడర్ కూడా ఇప్పుడే యాడ్ చేసేయండి. ఏది యాడ్ చేసినా తగినంత మాత్రమే యాడ్ చేసుకోండి. అదే టేస్ట్ ఇస్తుంది. ఇప్పుడు కారం మొత్తం ముక్కకి పట్టే విధంగా ఫుల్గా కలిపేసుకోండి. ఇదే మెయిన్ అన్నమాట. అలా బాగా కలుపుకున్న తర్వాత మూత పెట్టేసి 5 minutes పక్కన లో ఫ్లేమ్లో వదిలేసేయండి. ఈ చికెన్ కర్రీకి ఇంకా అద్భుతమైన టేస్ట్ కావాలి అంటే చికెన్ మసాలా యాడ్ చేసుకోవాలి తగినంత. ఫైనల్ స్టెప్ అన్నమాట. తగినంత చికెన్ మసాలా యాడ్ చేసుకొని మంచిగా కలుపుకోండి.
అలా కలిపాక మూత మూసి ఒక 5 నిమిషాలు ఉడకనివ్వండి. ఇలా చేస్తే మసాలా బాగా ముక్కకి పట్టుకుంటుంది. మీకు గ్రేవీ కావాలనుకుంటే ఒక గ్లాస్ వాటర్ని యాడ్ చేసుకోండి, లేకుంటే అవసరం లేదు. ఫైనల్గా ఒక కొత్తిమీర కట్ట తీసుకొని చిన్నగా ఇలా డ్రెస్సింగ్ చేసుకోండి. అంతే, అద్రిపోయే చికెన్ కర్రీ రెడీ అయిపోయింది. ఇంత కష్టపడి వండాం కదా, టేస్ట్ ఎలా ఉందో తెలుసుకుందాం పదండి. ఎంత చల్లగా ఉన్నాయి చేతులు మేడం. నీళ్ళు చల్లి నీళ్ళు పెట్టండి. ఇట్లా మడబడుతుంది. చికెన్ ఎలా ఉంది? యమ్మీ 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 యమ్మీ. ఓకే. ఎట్లుందమ్మా చికెన్? చికెన్ ఎట్లుంది?